నాలుగున్నర నుంచి క్లైమేట్ చేంజ్ అయిపోయింది. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు మేము జాతరకు వెళ్తున్నాము, అమ్మని చూసేదానికి వెళ్తున్నాము. జాతర ఎంత బాగా గ్రాండ్గా చేస్తారో, ఎలా ఉంటుందో, అమ్మ విగ్రహం ఎట్లుంటుందో. మార్నింగ్ అయితే అంబిలి పోస్తారు. అంబిలి పోయే ముందు కళ్ళకి గంతలు కట్టేసి ఉంటారు. 3 గంటలకు ఓపెన్ చేస్తారు. మార్నింగ్ ఎంత వేడిగా ఉన్నింది, ఎంత వేడి అంటే అంత వేడి ఉన్నింది ఈరోజు. ఇప్పుడు చూడండి క్లైమేట్ ఎంత చల్లగా ఉందో. జస్ట్ ఒక 5 o'clock అయింది అంతే ఇప్పుడు టైము. చూడండి ఎంత చల్లగా అయిపోయిందో. అమ్మ పూజ చేసేటప్పుడు ఆ రోజు జాతర రోజు ఖచ్చితంగా వర్షం పడే తీరుతుంది. ఈ రోజు కూడా వర్షం పడుతుందని నమ్ముతున్నాను నేను. నాకైతే ఫుల్ నమ్మకం ఉంది, గ్యారంటీగా వర్షం వస్తుంది ఈరోజు. అక్కడ అమ్మని వెళ్ళి అంత లోపల వెళ్ళి అమ్మని దర్శనం చేసుకోవాలి. మార్నింగ్ వచ్చి అంబిలి పోస్తారు, సాయంత్రం వచ్చి కుంభం పెడతారు. కుంభం పెట్టేటప్పుడు అక్కడ ఎంత బాగుంటుంది, అమ్మ ఎంత ప్రశాంతంగా ఉంటుంది, అంత కలకల నవ్వుతూ ఉంటుందంటే అంత బాగుంటుంది. మీకు అవన్నీ ఈరోజు చూపిస్తాను, రండి వెళ్దాం. ఇప్పుడు మేము పోయేది వచ్చి బజార్ రోడ్ కాబట్టి భయంకరమైన ట్రాఫిక్ ఉంటుంది. మేము వచ్చి ఆటో పట్టుకుందా పోవాలి అక్కడికి. డాడీ వచ్చి చాలా టైర్డ్ ఉన్నారు కాబట్టి ఈరోజు రాలేదు. సో నేను, మమ్మీ, పార్తు ముగ్గురు పోతాం ఈరోజు. ఓన్ వెహికల్ ఎత్తుకొని కార్ ఎత్తుకొని అంతా అసలు అవ్వని పని. దానికే మేము వచ్చి ఇప్పుడు ఆటో పట్టుకొని ఇక్కడ నుంచి బయలుదేరేస్తున్నాము. ఫస్ట్ బజార్కి పోయేసి ఆడ నుంచి వేరే పక్క పోవాలి. మళ్ళీ ఆడ నుంచి మన ఇంటి దగ్గరే ఉంది ఒక టెంపుల్, ఇక్కడికి వస్తాము. ఇప్పుడు మేము ఆటోలో పోతున్నాం గైస్. చూడండి అందరూ జనాలు అక్కడికే పోతున్నారు. ఇప్పుడు గిరింపేటలో గంగమ్మ ఉంది, అక్కడ కూడా పోతారు. మెయిన్ మనం పోయేది బజార్ వీధికి. మళ్ళీ బజార్ వీధి చూసుకొని మళ్ళీ గిరింపేటకు వస్తాం మనం వచ్చేటప్పుడు. అక్కడ చూసుకొని మళ్ళీ ఇంటి దగ్గర వెళ్దాము. అయితే చాలా లేట్ అయిపోతుందా? ఏం లేట్ కాదు, రష్ ఎక్కువ ఉంటారు ఈ రోజు. ఇప్పుడు అన్నం అంతా ఎత్తుకోపోతారు, కుంభం ఎత్తుకోపోతారు కాబట్టి రష్ ఎక్కువగానే ఉంటుంది. ఎంతమంది పోతున్నారు చూడు, రోడ్లు అంతా చాలా మంది పోతున్నారు. అది అక్కడికే 4:30 నుంచి క్లైమేట్ చేంజ్ అయిపోయింది. ఫోటో అంతా పెట్టినట్టు కదా బ్యానర్. ముందు పోయినప్పటి నుంచి మొత్తం షాపులు తీసుకుంటారా? ఒకటి 20 రూపాయలు ఇది. అన్నీ దొరుకుతాయి షాము ఇక్కడ. చూడు లేడీస్ ఐటమ్స్, చిన్నపిల్లల ఐటమ్స్ ఫుల్గా ఉంటుంది ఇక్కడ. బొమ్మలు చూడు ఎన్ని బొమ్మలు ఉన్నాయో. కార్లు చూడు వెరైటీగా ఉన్నాయి. చూడరా అన్ని 100 రూపాయలు అంట. 50 రూపాయవా? నేను 15 నేను కవర్లో పోటు కుదురుగా. గుద్దేసి సారీ అంట. బ్యాంగిల్స్ చూడు ఎంత బాగుందో, అంత డిజైన్ గా ఉందో. అదో ఇదేరా రాముడి గుడి. చూపిరా రాముడి గుడి. ఇదే రాముడి గుడి, గుడి ఇది. రాముడి గుడి వీధి అంటే చిత్తూరులో అంత ఫేమస్. కనిపిస్తుందా? కనిపిస్తుంది అమ్మా. శ్యాము దగ్గర చేస్తున్నాము చూడు, డెకరేషన్ అంతా ఎట్లా ఉంది అమ్మది అంతా. మొత్తం గోల్డ్ షాపే, ఈ వీధంతా గోల్డ్ షాపే శ్యాము. మొత్తం గోల్డ్ షాపే ఉంటుంది ఇక్కడ. చూడు అమ్మ కోసం ఎట్లా ఆడవేషం వేసుకుంటారు మగవాళ్ళంతా. కొడతారు
మమ్మీ ఇక్కడ ఉంది, పార్క్ ఇక్కడ ఉన్నారు, ఫుల్ రష్. ఆమెను చూస్తేనే చాలు. అంతే, దర్శనం అయిపోయింది. ఇప్పటికి బజార్ వీధి గంగమ్మ దర్శనం అయిపోయింది. ఎట్లా మారింది? సూపర్ గా దర్శనం అయింది, చాలా బాగుంది. పువ్వులంతా ఇచ్చిన దేవుడికి. ఫుల్ టైర్డ్ అయిపోయినా, రష్ కదా. రష్ రష్ అయితే సూపర్ అయిందిరా. చామటలు పట్టేసింది భయంకరంగా అందరికి. బిఫోర్ ఆఫ్టర్ వీడియో చేయాలా? బిఫోర్ ఆఫ్టరా? ఊరికే ఉంటేనే చెమట కారిపోతుంది. ఇంత రష్ మధ్యలో ఎవరు ఉన్నామా, అది ఒక మాదిరి అయిపోయింది. ఒక పైనాపిల్ ఇక్కడ చిత్తూరులో మాత్రం దొరుకుతుంది, అక్కడ బెంగళూరులో ఎక్కడ దొరకదు. బాదంపల్లి ఎక్కడైనా దొరుకుతుంది, కానీ ఇక్కడ టేస్ట్ బాగుంటుంది. పైనాపిల్ చూడు ఎంత సూపర్ గా ఉంటుంది టేస్ట్. అందుకే పైనాపిల్ అడిగేది. ఇక్కడ ఇట్లాంటి చోట మాత్రమే దొరుకుతుంది పైనాపిల్. ట్యాంగీగా ఉంది, బాగుంటుంది. ఎంత బాగుంటుంది పైనాపిల్. బాదం మిల్క్ తాగేస్తాను ఇప్పుడు, మళ్ళీ రోస్ మిల్క్ ఒకటి చెప్తున్నా. రోస్ మిల్క్ ఎంత బాగుంది కలర్. ఇది మనకే ఇప్పుడు రోస్ మిల్క్. ఏం ఎట్లా మంది? సూపర్. ఎక్కడ రోస్ మిల్క్ వస్తుంది. అయ్యో కలర్ చూడు ఎట్లా ఉందో. మీరు చాలా చోట్ల చూస్తుంటారు, ఇంత డార్క్ రోజ్ మిల్క్ ఎక్కడ దొరుకుతుంది. సూపర్ గా ఉంది నిజంగానే. ఫుల్ రోజ్ ఫ్లేవర్ సూపర్ గా ఉంది. బజార్ వీధిలో ఉన్న గంగమ్మ దర్శనం అయింది. తర్వాత పెళ్లి కాక ముందు మా ఇంటి దగ్గర ఉన్న గంగమ్మ దర్శనం అయింది. ఇప్పుడు మా అత్తగారింటి పక్కన ఉన్న గంగమ్మ దర్శనం చేసుకోబోతున్నాము. రండి వెళ్దాం. వెరీ ఫేమస్ గుడి ఇక్కడ. చాలా చాలా పవర్ ఉన్న గంగమ్మ ఇక్కడ. ఒకప్పుడు చిన్న గుడిగా ఉన్నింది, అప్పుడు ఎవరు అంతగా ఎక్కువ పట్టించుకోలేదు. ఇప్పుడు బాగా కుంభాభిషేకం అంతా చేసి బాగా గుడి బాగా కట్టి నవగ్రహాలంతా ప్రతిష్ఠ చేసి చాలా బాగా చూసుకుంటారు. కొంచెం ఎముక పెద్దది నాకు. అమ్మ దర్శనం బాగా అయింది మాకు. అమ్మవారి గుళ్ళో మాకు చీర గాజులు ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది మాకు ఈరోజు. చాలా హ్యాపీ. ఎక్కడ పోయినా అమ్మవారి అనుగ్రహం మాకు ఉందంటే తలుచుకుంటేనే చాలా సంతోషంగా ఉంది. అది చెప్పలేము, అనుభవిస్తేనే తెలుస్తుంది. చాలా హ్యాపీ. మేము పోయినప్పుడే ఈ నిమ్మకాయ కూడా అమ్మ తలపై నుంచి పడింది అనమాట. సో ఆమె వచ్చింది అనుకొని ప్రసాదంగా తీసుకున్నాం మేము. ఎలా ఉందండి ఈ వీడియో? మాకైతే చాలా భక్తిగా చాలా సంతోషంగా జరిగింది. ఈ వీడియో ఇంతటితో ముగించుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.